నీకు ఇంకా తిరుగుతుంది చాలా ఇది తీసుకోండి. పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సంబంధించి ఈరోజు గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. ఈ గిరి ప్రదక్షిణలో అశేషమైనటువంటి భక్త జనావళి తొలిపావంచ నుంచి బయలుదేరి స్వామివారి దర్శనం చేసుకుని అక్కడి నుంచి వెంకోజీపాలెం నుంచి ఎంపీ సీతందార్ వరకు వచ్చారు. సీతందార్ ఇప్పుడు మనం గోదావరి రెడ్డి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మనం ఉన్నాము. అక్కడ గౌరవ అధ్యక్షులు సతీ సుబ్బిరెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. గోదావరి రెడ్డి కల్చరల్ అసోసియేషన్ వారి తరఫున సింహాచలం నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ చేయి భక్తులకు గత 14 సంవత్సరాల నుంచి మహాప్రసాద వితరణ మేము చేయుచున్నాం. అంతేకాకుండా భక్తులందరికీ కూడా అన్ని రకాల సదుపాయాలు ఇస్తూ వారికి కూల్ డ్రింకులు కానీ లేదా ప్రసాదం అన్ని ప్రసాదాలు స్వీట్స్ ఆర్ట్స్ అన్ని ఇస్తూ వారికి ఉచిత మెడికల్ క్యాంప్ కూడా మేము పెట్టడం జరిగింది. మరి ఈ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని మరి నిర్విరామంగా మేము సాయంత్రం 4 గంటలకు స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ 6-7 గంటల వరకు కూడా మేము ఎక్కడ ఏది కూడా లేదు అనకుండా ప్రజలందరికీ కూడా భక్తులకి మేము ప్రసాద వితరణ చేస్తున్నాం. అందుకని దేవుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని, విశాఖ ప్రజలందరినీ కూడా ఆ సింహాద్రి అప్పన్న ఆశీస్సులతో మరి అందరూ బాగుండాలని మేము మనసారా కోరుకుంటున్నాం. మరి ఈ ప్రసాద వితరణ ఒకళ్ళకి ఇద్దరికి అని కాదు, లక్షలాది మంది ప్రజలకి మేము ప్రసాద వితరణ చేయగలుగుతున్నందుకు మా కమిటీ సభ్యులందరూ మరి ఎంతో సహకారంతో, అదే కాకుండా ఎందరో కొందరు దాతలు కూడా మరి మాకు ముందుకు వచ్చి మీరు చేయండి మేము వెనకాల ఉంటామని చెప్పి వాళ్ళందరూ చేయటం ఇదంతా ఎంతో శుభసూచకం. మరి ఆ దేవుని ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒక ఆధ్యాత్మిక బాగుంటే సరిపోదు, ఒక సేవా దృక్పథం కూడా ఉండాలి, చేతంత సాయం చేయాలి అని చెప్పేసి ఈ రోజు ఒక గోదావరి రెడ్డి కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థను స్థాపించి గత 15 సంవత్సరాలుగా నిర్విరామంగా ఎవరైతే ఈ గిరి ప్రదర్శన చేసినటువంటి భక్తులందరూ కూడా ఉచితంగా అన్నదానం గాని, అల్పాహారం గాని, చక్కని తేనీటి విందు కానీ ఎలాగా సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు నిరంతరంగా సరఫరా చేస్తూ భక్తుల మన్ననలో పొందుతున్నటువంటి సంఘానికి అధ్యక్షులుగా సూర్యరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన మాటల్లో గోదావరి రెడ్డి కల్చరల్ అసోసియేషన్ స్థాపించి 15 సంవత్సరాలు అవుతుందండి. 15 సంవత్సరాల నుంచి మేము ప్రసాదాలు భక్తులకు అందజేస్తాం జరుగుతుంది.
ఇది మా సభ్యులంతా కలిపి ఏర్పాటు చేసుకుంటామండి. అలాగే మా వస్తున్న సభ్యులు డొనేషన్ ఇచ్చిన కార్యక్రమంతో ఈ మా కార్యక్రమం జరుపుతున్నాం. ఈ సంవత్సరం మెడికల్ క్యాంప్ కూడా భారీ స్థాయిలో పెట్టడం జరిగింది. అది కూడా ప్రత్యేక ఆదరణ పొందింది భక్తులతోటి. ప్రసాదం ఉదయం 6 గంటల వరకు కంటిన్యూ అవుతుందండి. ఉదయం 6 గంటలకే ముగుస్తుందండి మా ఈ కౌంటర్. ఒక చిన్న కార్యక్రమం చేయాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలు పడాలి. అలాంటిది ఒక సంఘంగా ఒక సంఘటితమై ఒక సిబ్బందితో మొత్తం అంతా కూడా కార్యకర్తలు అంతా కూడా సమూహంగా ఏర్పడి ఒక కార్యక్రమం దిగ్విజయంగా చేస్తున్నారు. ఇప్పుడు మనకి కార్యదర్శి వీర్రాఘవరెడ్డి గారు ఉన్నారు, మనతో కూడా మాట్లాడతారు. గత 12 సంవత్సరాలుగా గోదావరి రెడ్డి కల్చరల్ అసోసియేషన్ తరపున చేస్తున్న ఈ భారీ ప్రసాద వితరణకి స్టార్టింగ్ నుంచి ఎందరో సభ్యులు తమ వంతు విరాళంగా మేము అడిగిందే తడవుగా ధన సాయం చేయటమే కాకుండా ఈ రోజు వందల మంది కార్యకర్తలు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ముందుగా మా గోదావరి రెడ్డి కల్చరల్ అసోసియేషన్ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కెమెరామన్ నారాయణతో మీ జన్నేత. ఇది ఒక మహా పుణ్య కార్యక్రమం. ఎంతో మంది ఆరాధ్య దేవుడైనటువంటి అప్పన్న స్వామిని గిరి ప్రదర్శనకు వచ్చినటువంటి ఎంతో మందికి ఈ యొక్క గోదావరి రెడ్డి కల్చరల్ అసోసియేషన్ వారు ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల మందికి ఆకలేస్తే అన్నం, దాహం వేస్తే నీళ్లు, వాళ్ళకి కావాల్సినవి అందించి ఒక మహా పుణ్య కార్యక్రమాన్ని వీళ్ళందరూ కూడా నిర్వహిస్తున్నారు. ఇది చాలా అరుదైన కార్యక్రమం. ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి మమ్మల్ని కూడా అదేవిధంగా ఇక్కడ పిలిచి మమ్మల్ని గౌరవించి మాకు ఈ అందరితోని కూడా మీ అందరితోని కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక సందర్భంలో కలుసుకునే అవకాశం ఆ దేవదేవుడు కల్పిస్తున్నాడు. ఆ స్వామివారు ఈ యొక్క ఏదైతే అసోసియేషన్ ఏదైతుందో వారికి ఆ దేవదేవుడు ఈ పుణ్య కార్యక్రమం నిర్వహించిన వాళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ అందరూ కూడా ఎవరైతే దీంట్లో భాగస్వామి అయ్యారో అందరూ కూడా చల్లని దీవెనలు ఇవ్వాలని, వీళ్ళ తాలూకా ఏదైతే వ్యాపార లావాదేవీలు కానీ ఉద్యోగ లావాదేవీలు కానీ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఆ దేవదేవుడు సక్రమంగా వాళ్ళందరూ కూడా చల్లని దీవెనలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అశేష భక్తి జనవల్ ఈ రోజు గిరి ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు శ్రీ వేమన సంక్షేమ సంఘం అధ్యక్షులు, విశాఖపట్నం మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గొరుసు మహేశ్వర రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన మాటల్లో ఈ వరాహలక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ కారణంగా గోదావరి రెడ్డి కల్చర్ అసోసియేషన్ వాళ్ళు గత 16 సంవత్సరాలుగా ఈ ప్రజలకు సేవ చేస్తూ తరిస్తున్నందుకు వీళ్ళందరికీ ఆ భగవంతుడి ఆశీస్సు కలగాలని ఆ దేవదేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంతా శుభం జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ వేమన సంఘ సంఘ కోశాధికారి కూడా మనతో పాటు ఉన్నారు. ఆయన మాటల్లో గోదావరి కల్చర్ అసోసియేషన్ గత 15 సంవత్సరాల నుంచి ఈ మహాప్రసాద వితరణ అనేది చాలా భారీ ఏర్పాటు చేసేసి ఈ యొక్క స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. ఆ కమిటీకి మంచి ఆరోగ్యాలు ఇలాంటి అనేక కార్యక్రమాలు చేసే శక్తి ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. జననేత పత్రిక కూడా నా ధన్యవాదములు. థ్యాంక్ యూ.